హాయ్ బ్రో. హాయ్ హాయ్. యాక్చువల్‌గా ఈ వీడియోలో మనము అంటే యూట్యూబ్ ఎవరైనా స్టార్ట్ చేయనీకి వాళ్ళ అంటే ఎలా స్టార్ట్ చేయాలా? ఏం కథ? ఎలాగ సబ్‌స్క్రైబర్స్ తెచ్చుకోవాలా? 1000 సబ్‌స్క్రైబర్స్ అలాగే యూట్యూబ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి? దాని గురించి మనము చ చూద్దాం బ్రో. ఐ మీన్ దీని పాడ్‌కాస్ట్‌లో. స్టార్టింగ్ క్రియేటర్స్ కి యూజ్ అయ్యేలాగా. యాహ్! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మీ మీ గురించి చెప్పండి బ్రో. అంటే మీరు ఎలాగా మీ ఎడ్యుకేషను ఎలా స్టార్ట్ చేసినారు? యూట్యూబ్ ఏ ఏ విధంగా స్టార్ట్ చేసినారు? ఒకసారి. అంటే ఎప్పుడు స్టార్ట్ హ్మ్. చేశానా? హ్మ్. అంటే మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారు? అది స్టూడెంట్ బీటెక్ వాటెవర్. ప్రెజెంట్ అయితే బీటెక్ థర్డ్ ఇయర్ ఆ! చదువుతున్నాను. ఒక 1 మంత్‌లో అయిపోతుంది ఎట్లనో బీటెక్. సో, ఫోర్త్ ఇయర్‌లో ఫుల్ టైమ్ కంటెంట్ క్రియేటర్ అవుదామని ఓకే. చూస్తున్నాను. అంటే యూట్యూబ్ ఏ విధంగా స్టార్ట్ చేసినారు? ఎప్పుడు స్టార్ట్ చేసినారు? అంటే ఆ మోటివేషను స్టార్ట్ చేయడానికి గల రీజన్ ఎలా? అంటే యాక్చువల్‌గా ఇంటర్ సెకండ్ ఇయర్‌లో హ్మ్. ఉన్నప్పుడు ఆ కరోనా టైమ్ ఫుల్ సెకండ్ వేవ్ వచ్చింది అవునవునవునులే. కదా! సెకండ్ వేవ్ హ్మ్. వచ్చింది. సో, అప్పుడు గేమ్ ఆడుతా ఉండేవాడిని బీజీఎంఐ బాగా. పబ్‌జీ ఓకే. ఆడుతా ఉండేవాడిని. సో, ఫస్ట్ ఏంటంటే ఆ పబ్‌జీ వీడియోస్ హ్మ్. పెడదామని హ్మ్. చూసాను. అలా ఒక 2 ఇయర్స్, 2 ½ ఇయర్స్ గేమ్ ఓకే. పెట్టేసాను. కానీ అంటే గేమింగ్ ఛానెల్ తొందరగా ఆ! రీచ్ రాక ఒక్కసారి వచ్చింది. కానీ మళ్ళీ అవునవునులే. పడిపోయింది. అంటే నేను హ్మ్. కన్సిస్టెన్సీ హ్మ్. ఫాలో అవ్వక ఇంకా రీచ్ పడిపోయింది. ఇంకా మళ్ళీ ఇలా కాదులే అని జెప్పి ఇంకా 4 మంత్స్ బ్యాక్ ఇంకా ఫ్యాక్ట్ ఛానెల్ స్టార్ట్ చేశాను. ఓకే. ఓకే. అక్కడ కూడా మనకేమవుతుందంటే షార్ట్స్ కన్సిస్టెంట్‌గా అప్‌లోడ్ చేస్తే 5,000 వ్యూస్ లేదా 6,000 వ్యూస్ హ్మ్. అట్లా వస్తా ఉండే. కానీ మళ్ళీ కాలేజ్ వల్ల ఆ! కన్సిస్టెన్సీ ఫాలో అవ్వక మళ్ళీ వ్యూస్ పడిపోయినాయి. మళ్ళీ ఒక 3 వీక్స్ నుంచి రీచ్ బాగానే అవునవునవును. వస్తుంది. అంటే ఆహ్, మామూలుగా ఇప్పుడు యూట్యూబ్ ఎవరైనా స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు ఆహ్, క్వాలిటీ ఇంపార్టెంటా? క్వాంటిటీ ఇంపార్టెంటా? దీనిపైన మీ ఒపీనియన్ అండ్ అలాగే నీష్ అలాగే ఇప్పుడున్న నీష్ లెక్క ఎంతవరకు ఇంపార్టెంట్? నీచ్ అయితే చాలా ఇంపార్టెంట్ బ్రో. ఎందుకంటే మనం సెలెక్ట్ చేసుకున్న నీచ్‌ని ఆ! బట్టే మనకి ఆ! ఆడియన్స్ వస్తారు గదా! ఇప్పుడున్న ప్రస్తుతం ప్రకారం అయితే ఒకటి ఫ్యాక్ట్స్ కంటెంట్‌కి బాగా రీచ్ వస్తుంది. అండ్ హ్మ్. ట్రెండింగ్ టాపిక్స్ ఉంటాయి గదా! అవునవును. లైక్ ఏజూడ్ చేస్తాడు. అలాంటి వీడియోస్‌కైతే బాగా రీచ్ వస్తుంది. అండ్ ఫ్యాషన్ వీడియోస్‌కి కూడా రీచ్ వస్తుంది. ఆ! కానీ టైం పడుతుంది. మాక్సిమం అయితే ఇంకా ఏఐ గురించి వీడియోస్ చేసినా రీచ్ వస్తుంది. అంటే హ్మ్. 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 ఏఐ హ్మ్. జనరేటెడ్ వీడియోస్ అంటే అవునవునులే. క్యాట్, హ్మ్. హ్మ్. క్యాట్ ఫిష్ హ్మ్. ఎత్తుకొని స్టోరీస్. పరిగెత్తున్నట్టు అలా ఏఐ జనరేటెడ్ వీడియోస్ స్టోరీస్ రిలేటెడ్ చేస్తే హ్మ్. బాగా రీచ్ వస్తుంది. ఇట్లా నీచ్ హ్మ్. మాత్రం హ్మ్. చాలా ఇంపార్టెంట్. నువ్వు ఇంకో అదే క్వెషన్ ఏంటి బ్రో? నెక్స్ట్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ. అంటే ఈ ఈ దీనిపైన మీ ఒపీనియన్. కొంతమంది ఆ! క్వాలిటీ ఇంపార్టెంట్ అంటారు. కొంతమంది క్వాంటిటీ అంటే ఫస్ట్ మనం స్టార్ట్ చేసి ఓవర్ ఏ పీరియడ్ క్వాలిటీ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. డే బై డే. లైక్ మిస్టర్ బీస్ట్ కూడా అదే అంటారు కదా! ఆ! ఆహ్, అవును. అంతే బ్రో. ఫస్ట్ ఏందంటే మనం హ్మ్. ఉన్నదాంతో స్టార్ట్ చేయాలి. ఉన్నదాంతో స్టార్ట్ చేసి ఒకదాన్ని హ్మ్. ఒకటి హ్మ్. పెంచుకుంటూ పోవాలి. స్టార్టింగ్ స్టేజ్‌లోనే మనం ఒక రూ. 1,00,000 పెట్టి మొత్తం కొనేస్తే అది మళ్ళీ హ్మ్. సక్సెస్ అయిద్దో అవ్వదో. మనం స్టార్టింగ్ స్టేజ్‌లోనే పోకుంటా ఎళ్ళాలి. క్వాలిటీ, క్వాంటిటీ 2 ఇంపార్టెంటే. కానీ స్టార్టింగ్ స్టేజ్‌లో ఏందంటే మనకి క్వాలిటీ లేకపోయినా హ్మ్. క్వాంటిటీ ఉండాలి. అయినా ఇప్పుడున్న లెక్క ప్రకారం మనకి వాయిస్‌ని ఫ్రీగా ఎన్హాన్స్ చేసుకోవచ్చు. మనం కెమెరా ముందుకి రాకపోయినా ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ వాడొచ్చు. హ్మ్. ఏఐ జనరేటెడ్ వీడియోస్ వాడొచ్చు. ట్రూ. 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 క్వాలిటీ పెద్ద ఇష్యూ కాదు. మనకి ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ వాడితే క్వాలిటీ వస్తుంది. అండ్ వాయిస్ ఏమో ఎన్హాన్స్ హ్మ్. చేయడానికి హ్మ్. మనకి చాలా వెబ్‌సైట్స్ ఉన్నాయి. ఆ! ఐ యాప్స్ మీన్ ఉన్నాయి. క్వాలిటీ మీన్స్ కొంతమందికి అంటే పర్ఫెక్ట్‌గా ఉండాలా వీడియో. అంటే ఇప్పుడు ఎవ్రీథింగ్ స్క్రిప్ట్ నాకు వీడియో ఎడిటింగ్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటేనే స్టార్ట్ చేస్తా. కొంతమంది ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీలో ఉంటారు. అట్లా పర్ఫెక్ట్‌గా ఉండాలంటే మీ దగ్గర హ్మ్. బడ్జెట్ ఉంటే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. నీట్‌గా ఒక స్క్రిప్ట్ రైటర్‌ని పెట్టుకొని, ఒక హ్మ్. థంబ్‌నెయిల్ డిజైన్‌ని, ఒక వీడియో ఎడిటర్‌ని వీళ్ళందరిని పెట్టుకొని మీరు ఒక టీమ్‌లా చేసుకునే పనైతే చేసుకోవచ్చు బడ్జెట్ ఉంటే. ఒక్కరే యాహ్! అయన్నీ చేయాలంటే అది కష్టం బ్రో. స్టార్టింగ్ స్టేజ్‌లో అంటే ఒక్కరే స్క్రిప్ట్ రాసుకోవాలి. ఒక్కరే వీడియో ఎడిట్ హ్మ్. చేసుకోవాలి. ఒక్కరే థంబ్‌నెయిల్ ఎడిట్ చేసుకోవాలి. ఒక్కరే అంటే కష్టం. అవునవును. అక్కడ ఏందంటే అక్కడ బడ్జెట్ ఇష్యూస్ ఒస్తాయి. ఆహ్, సో, అంటే ఫైనల్లీ మనం అంటే డే బై వీడియో బై వీడియో ఇంప్రూవ్ చేసుకుంటా కొద్దిగా మనం మానిటైజేషన్ ఎనేబుల్ అయిన తర్వాత కొద్దిగా ఇంప్రూవ్ అప్పుడు చేసుకుంటా వెళ్ళాలి. మనం దానిపైన ఇన్వెస్ట్ చేసుకొని చేసుకోవచ్చు. అవును. అంతే బ్రో. హ్మ్. అంటే మానిటైజేషన్ అయినాకేం కాదు.
అంటే ఆ! ఆ! మానిటైజేషన్ అవ్వకముందే ఇంప్రూవ్ చేసుకుంటా వెళ్తే సరిపోతుంది. అంటే ఒక్కటొక్కటి లేదా హ్మ్. పాకెట్ మనీ దాపెట్టుకొని ఫస్ట్ మైక్ కొనుక్కొని, హ్మ్. ఆ తర్వాత చిన్న క్వాలిటీ ఫోన్ కొనుక్కొని, ఆ! ఇలా వెళ్తూ ఉంటే సరిపోతుంది. నెక్స్టు ఆహ్, మామూలుగా ఇప్పుడు మీరు కాలేజ్ గదా! ఆహ్, అంటే ఇప్పుడు మీ కాలేజ్ లైఫు అంటే అవును కాలేజ్ బ్రో. లైఫ్ డిఫరెంట్ ఉంటది. అది కాక బీటెక్ స్టడీసు, ఇంగ యూట్యూబు ఎట్లా ఎట్లా మేనేజ్ చేస్తారు బ్రో? అవును. ఆహ్, అదంతా ఏం లేదు బ్రో. అంటే కాలేజ్‌కి వెళ్ళాలి అంటే ఆ! మనకెట్లనో సాటర్‌డే ఏందంటే మాకు ఆన్‌లైన్ క్లాసు. అది గాకుండా నేను ఇంకొక డే హాలిడే పెడతాను. సో, ఈ 3 డేస్ ఏందంటే మనం వర్క్ చేస్తాము. స్క్రిప్ట్ రాసుకోవటం గానీ, హ్మ్. వీడియో ఎడిటింగ్ చేసుకోవటం గానీ, వీడియో రికార్డ్ చేయటం గానీ, ఇవన్నీ ఆ 3 డేస్‌లోనే చేసుకుంటాను. అండ్ ఇంకా అలా వెళ్తుంది. హ్మ్. కాలేజ్‌కేమో ఈ 4 డేస్ వెళ్తాను. అంటే అప్పుడప్పుడు ఏమవుతుందంటే మనకి కాలేజ్ ఎగ్జామ్స్ ఉంటే మాత్రం ఇంకా వీడియో పోస్ట్ చేయటం కష్టమైపోతుంది. ముందుగానే ఒక 1 ఆర్ 2 వీడియోస్ రికార్డ్ చేసుకొని ఓకే. ఎగ్జామ్స్ అప్పుడు డే బై డే పోస్ట్ చేసుకుంటా. ఇంకొక 1 మంతే బ్రో. ఈ 1 మంత్ అయిపోతే ఇంకా అవునవును. ఫోర్త్ ఇయర్‌లో ఫుల్ టైమ్ అంటే ఇప్పుడు కంటెంట్ క్రియేటర్ అవుదామని ఆహ్, చూస్తున్నాను. జనరల్‌గా జనరల్‌గా మన లైఫ్ ఎలా ఉంటది? ఆఫ్టర్ బీటెక్ జాబ్ కోసం ట్రైనింగ్ తీసుకోవాలా? జాబ్ జేయాలా? ఇట్లా ఉంటది. మీరు సడెన్‌గా ఇంత బోల్డ్ డెసిషన్ తీసుకోనీకి గల రీజన్ ఏంది? ఎందుకని తీసుకున్నారు ఇట్లా? బోల్డ్ డెసిషన్ అంటే ఏం లేదు బ్రో. హ్మ్. అంటే హ్మ్. జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు. యాహ్! సో, మనకిష్టం వచ్చింది చేసుకుంటేనే బావుంటది. మనకిష్టం వచ్చింది ట్రూ. ట్రూ. చేసుకుంటూ ఒక 10,000 వచ్చినా, 20,000 వచ్చినా హ్యాపీగుంటాం. ఇష్టం లేని హ్మ్. జాబులు చేసుకొని ఎక్కడికో ఎళ్లి ఎందుకు బ్రో అలా అని అంతే. అంటే హ్మ్. హ్మ్. ఎందుకో చేసే కొద్దీ అది కంటెంట్ గాక క్రియేషన్ మనకి అంటే ఇష్టం వచ్చేసింది. సో, ఓకే. ఓకే. నేను ఇట్లా కంటెంట్ క్రియేషన్ సైడ్ అది వచ్చేసాను. గాక మనకిప్పుడు అది క్రియేటర్ ఎకానమీ అని ఆల్రెడీ చానా ట్రెండింగ్‌లో ఉంది. క్రియేటర్ ఎకానమీ. నెక్స్టు ఈ ఒక 3 ఇయర్స్‌లోనే ఎంతో కొన్ని బిలియన్స్ ఆఫ్ మనీ ఎంత అయితదని ఆల్రెడీ ఎస్టిమేట్ ఒకటేదో మొన్న ఉండింది. మన ఈ క్రియేటర్ ఎకానమీ అంటే ఈ ఆ! అది. అవును. కంటెంట్ క్రియేటర్స్ అట్లా. ఎక్కువైపోయారు కదా బ్రో! హ్మ్. హ్మ్. మనం ఒక కంటెంట్ క్రియేటర్ అయితే చాలా విధాలుగా మనీ ఎర్న్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనకి యూట్యూబ్ నుంచి కొంచెం వస్తుంది. ప్రమోషన్స్ నుంచి కొంచెం వస్తుంది. అండ్ మనం అఫిలియేట్ కూడా స్టార్ట్ చేయొచ్చు. హ్మ్. మనం వాడే ప్రొడక్ట్స్ లింక్స్ పెట్టి వాటి నుంచి అఫిలియేట్ చేసి హ్మ్. మాకు అలా డిఫరెంట్ ఎర్న్ చేయొచ్చు. ఆపర్చునిటీస్ వస్తాయి. ఇంకా మనకి యాహ్! అంటే ఇంకా ఆ! అవును. మన ఛానెల్‌లో మెంబర్‌షిప్ తీసుకుంటారు ప్రతి నెల. అండ్ మనకి సూపర్ థాంక్స్ హ్మ్. అప్పుడప్పుడు మన కంటెంట్ హ్మ్. నచ్చితే హ్మ్. ఇట్లా మనీ పంపిస్తారు కామెంట్ సెక్షన్స్‌లో. అలా వివిధ రకాలుగా వస్తాయి అవునవునవును. మనకి. చాలా విధాలుగా వస్తాయి అసలు మనకి యూట్యూబ్ నుంచి మాత్రం. హ్మ్. హ్మ్. గ్రో చేసుకుంటూ మన పర్సనల్ బ్రాండ్‌ని బిల్డ్ యాహ్! చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మామూలుగా మీరిప్పుడు యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసినారు కదా! అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ గాని, ఫ్యామిలీ గాని వాళ్ళు ఏమి అట్లా అనలేదా బ్రో? కామెంట్ చేయడం గాని లైక్ ఏకంగా అంటే ఫ్రెండ్స్ అంటే అంటారు కదా! ఆ! అవన్నీ వస్తూనే ఉంటాయి బ్రో. ఆ! అంటే ఇంట్లో వాళ్ళు చెప్తారు. హ్మ్. హ్మ్. జాబే చెయ్యి ఎందుకివన్నీ? హ్మ్. అయన్నీ కామనే కదా బ్రో. అవునవును. ఇంకా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్‌లో అయితే అట్లా అనేవాళ్ళున్నారు. సపోర్ట్ చేసేవాళ్ళున్నారు. హ్మ్. హ్మ్. అంటే బయటికి అనకపోయినా లోపల అనుకుంటారు. వీడేంది ఇలా చేస్తున్నాడు? ఎందుకిలా చేస్తున్నాడని. అవు. అనుకుంటారు. బట్ మనం అయన్నీ పట్టించుకోకూడదు. ఎందుకంటే మనం సక్సెస్ అయ్యాక వాళ్ళకే తెలుస్తుంది కదా! హ్మ్. ట్రూ. ట్రూ. వాళ్ళే తర్వాత రియలైజ్ అవుతారు. అరే! మనం గూడా ఇది చేసుంటే బాగుండేదని. హ్మ్. హ్మ్. సో, మనం అలా ఆ స్టేజ్‌కి వెళ్ళేలా చేసుకోవాలి. ట్రూ బ్రో. అండ్ ఇంకొకటి మనము వీడియోస్ చేస్తా ఉండేటప్పుడు మనం ఒకసారి ఎంతో ఎఫర్ట్ పెడతాం. ఈ వీడియో ఎట్లైనా బాగా వైరల్ గావాలా, బాగా వ్యూస్ రావాలని ఎంతో కష్టపడతాం. అది తీరా చూస్తే దానికి వ్యూస్ రావు. సరిగ్గా పెర్ఫార్మ్ కాదది. అప్పుడు అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తది? అంటే అది అసలు చాలా వీడియోస్‌కి ఆ! జరిగింది బ్రో. అసలేమైందంటే అసలు మనకి నేనేమో కష్టపడి ఒక వీడియో ఏం చేశానంటే 4 అవర్స్, 5 అవర్స్ కూర్చొని ఎడిట్ హ్మ్. చేసుకున్నాను. ఆ వీడియోకేంటి మనకేందసలు 100 వ్యూస్ హ్మ్. వచ్చినాయి. నేను రీసెంట్‌గా ఒక వీడియో పెట్టాను. 4000 అవర్స్ ఎలా యాహ్! కంప్లీట్ చూసినా. చేసుకోవాలని. అదే నేనేం చేశానో అట్లా దాంట్లో చెప్పాను. నేను ఆ వీడియోకి ఏం ఎడిటింగ్ కూడా చేయలేదు. ఆ వీడియోకి నేను ఎస్టిమేషన్ పెట్టుకుంది 20-40 వ్యూస్. బట్ ఆ వీడియో నాకు 11,000 వ్యూస్ హ్మ్. వచ్చేసింది. హ్మ్. ఎఫర్ట్ పెట్టిన వ్యూస్‌కేమో 100 వ్యూస్ దగ్గరే ఆగిపోయింది. ఎఫర్ట్ పెట్టిన వీడియోకేమో 100 వ్యూస్ దగ్గర అయిపోయింది. ఎఫర్ట్ పెట్టని వీడియోకేమో 11,000 వచ్చేసినాయి.
అట్లా జరుగుతూనే ఉంటాయి బ్రో. కానీ మనం అవన్నీ అంటే ఈ వీడియోకి వ్యూస్ రాకపోతే ఆపేద్దాం. నెక్స్ట్ వీడియోకి వ్యూస్ రాకపోతే ఆపేద్దాం. అట్లా చేయకూడదు. కన్సిస్టెంట్‌గా 1 ఆర్ 2 ఇయర్స్ హ్మ్. కష్టపడాలి. సో, అలా 1 ఆర్ 2 ఇయర్స్ పెట్టిన తర్వాత మనకి ఏమవుతుందంటే వన్స్ మనకి రీచ్ రావడం స్టార్ట్ అయ్యాక మన పాత వీడియోస్‌కి కూడా రీచ్ వస్తుంది. అవును. అలా దిగులు పడి చెందిపోకూడదు. హ్మ్. అంటే హ్మ్. దిగులు పడకూడదు. వస్తది, రీచ్ వస్తది. మనం మంచి కంటెంట్ పెడుతుంటే, మనం కష్టపడతా వెళ్తుంటే సక్సెస్ అదే వస్తుంది ఎప్పటికైనా. ఆహ్, అలాగే కొన్ని అంటే ఇప్పుడు ఆహ్, యూట్యూబ్ కొన్ని డార్క్ ట్రూత్స్ అంటాం కదా! యూట్యూబ్‌లో డార్క్ సైడ్ డార్క్ ట్రూత్స్ గాని వీటి గురించి మీరేం చెప్తారా? అంటే డార్క్ ట్రూత్స్ హ్మ్. అంటూ ఏం హ్మ్. లేదు బ్రో. అంటే మనం కన్సిస్టెంట్‌గా వీడియోస్ పెట్టాలి. అండ్ మన వీడియో ఎడిటింగ్, మన థంబ్‌నెయిల్ బాగుండాలి. అండ్ లాంగ్ వీడియోస్‌కైతే మనం ఫస్ట్ 30 సెకండ్స్ ఎంత అట్రాక్టింగ్‌గా ఉంటే మన హ్మ్. వీడియో అంతసేపు చూస్తారు. ఆ వీడియో ఎడిటింగ్ అండ్ థంబ్‌నెయిల్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరైనా మన వీడియోని థంబ్‌నెయిల్, ఫస్ట్ టైటిల్. చూడాలంటే మన థంబ్‌నెయిల్ బాగుండాలి. థంబ్‌నెయిల్ హ్మ్. అండ్ వీడియో ఎడిటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి షార్ట్స్‌లో ఏమవుతుందంటే మనకి ఫస్ట్ 5 హ్మ్. హుక్. సెకండ్స్ ఏదో ఒక హుక్స్ వాడాలి. హుక్స్ అంటే జస్ట్ ఆ వీడియో చూడంగాల్నే ఇంక వాళ్ళు ఆ 5 సెకండ్స్ చూడంగానే హ్మ్. వీడియోని యాహ్! చివరిదాకా యాక్చువల్లీ చూసేలా 3 చేసుకోవాలి. సెకండ్స్ అంటారు. హ్మ్. హ్మ్. ఆ! 3 ఆర్ 5 సెకండ్స్. అంటే ఇప్పుడేమైందంటే అది గోల్డ్ ఫిష్ కన్నా చాలా తగ్గిపోయింది. అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది మనోళ్ళకి. అది హ్మ్. ఆ! అవును. సో, వీడియో ఎడిటింగ్ ఎవ్రీ 3 సెకండ్స్ అంటే షార్ట్స్ అయితే 3 సెకండ్స్ ఆర్ 5 సెకండ్స్. లాంగ్ ఫార్మ్ అయితే మాక్సిమం 7-8 మినిట్స్ హ్మ్. అంటారు. ఫస్ట్ 30 సెకండ్స్ 30 హ్మ్. సెకండ్స్ బాగుంటే ఇంక అంటే లైక్ ఇంట్రడక్షన్ లాగా. హ్మ్. అంటే లాంగ్ వీడియో అంటే 8 మినిట్స్, 10 మినిట్స్ వీడియోకి ఆ ఫస్ట్ 30 సెకండ్స్ ఇంట్రడక్షన్ మంచిగిస్తే యాహ్! సో, చివరి దాకా చూస్తారు. అండ్ ఇంకొకటి మీరు ఇప్పుడు వీడియోస్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఇంగ నా వల్ల కాదు, ఇంగ చేయలేను. ఎప్పుడైనా అంటే లైక్ బర్న్‌ఔట్ కావడం, మోటివేషన్ మిస్ అవ్వడం ఇలాంటివి ఎప్పుడన్నా మీకు ఎక్స్‌పీరియన్స్ ఫేస్ చేసినారా? అలా ఏం లేదు బ్రో. హ్మ్. హ్మ్. ఎందుకంటే అంటే కంటెంట్ క్రియేషన్ మీద ప్యాషన్ ఉంది. సో, ఎన్ని వీడియోస్‌కి వ్యూస్ రాపోయినా పెడతానే ఉందాం. మనకి ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఆ నెక్స్ట్ ఇయర్ కాకపోతే ఆ నెక్స్ట్ ఇయర్ అన్నా వస్తుంది. కావాలంటే హ్మ్. కాలేజ్ మానేద్దాం అనిపించింది గానీ, కంటెంట్ క్రియేషన్ ఆపేద్దాము, వ్యూస్ రాకపోతే ఆపేద్దాము, అలా ఎప్పుడు అసలు డీమోటివేట్ అవ్వలేదు కంటెంట్ క్రియేషన్‌లో మాత్రం. మనకి ప్యాషన్ ఉంటే మాత్రం యూట్యూబ్‌లో కొంతమందేంటంటే మనీ కోసమే వస్తారు. హ్మ్. ఆళ్ళు మనీ కోసం వచ్చి ఇంకా ఛానెల్‌ని ఏదేదో చేస్తారు. ఆ సబ్‌స్క్రైబర్ల కోసం సబ్‌వర్సర్‌లు, వాచ్ టైమ్ కోసం ఏదేదో చేస్తారు, కొంటారు. అలా ఏందంటే వాచ్ టైము, సబ్‌స్క్రైబర్స్ కొంటే మనకింకా యూజ్‌లెస్ అన్నమాట. అది యూజ్ ఉండదు పెద్దగా. యాహ్! తప్పుడు దారిలో పోకుండా కరెక్ట్ వేలో పోతే హ్మ్. హ్మ్. 1 ఆర్ 2 ఇయర్స్ తర్వాతన్నా మనకి సక్సెస్ వస్తుంది. రీచ్ రావడం స్టార్ట్ అయితే ఇంక అంతా సెట్ బ్రో. ఏదో ఒక్క అవునవును. ఇప్పుడు వీడియోతో మన యూట్యూబ్ జర్నీనే మారిపోతుంది. ఇప్పుడు ఫైనల్‌గా అంటే ఎవరైనా ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయాలని అనుకునే వాళ్ళకి గాని, లైక్ వాళ్ళు ఎలా గ్రో చేయాలా అనుకునే వాళ్ళకు మీరిచ్చే అడ్వైస్ బ్రో? ఆహ్, ఐ మీన్ నే మీ మీ ఎక్స్‌పీరియన్స్ యాస్ పర్ అడ్వైస్ యువర్ అంటే ఎక్స్‌పీరియన్స్. నేను అడ్వైస్ ఇచ్చేంత హ్మ్. స్టేజ్ కాదు హ్మ్. బ్రో. అంటే నాకు ఇప్పుడిప్పుడే రీచ్ వస్తుంది. ఎక్స్‌పీరియన్స్ అంటే యూట్యూబ్‌లోకొచ్చే ముందు హ్మ్. హ్మ్. అందరూ ఏం చేస్తారంటే యూట్యూబ్ గురించి అసలు ఏం తెలుసుకోకుండా వస్తారు. నేనిచ్చే టిప్స్ ఏందంటే వాళ్ళకి ఫస్ట్ మీరు యూట్యూబ్ గురించి కనీసం 1 ఆర్ 2 మంత్స్ స్టడీ చేయండి. ఆ తర్వాత మీరు యూట్యూబ్‌లోకొస్తే మీకు కొంచెం అర్థమవుతుంది. అంటే అసలు ఏం యూట్యూబ్ గురించి తెలియకుండా వస్తే మాత్రం కష్టమైపోతుంది. యూట్యూబ్‌లో 3 మేజర్ థింగ్స్ చాలా ఇంపార్టెంట్. మీరు 2 వీడియోలు చేస్తే వ్యూస్ రాకపోతే ఆపేయకూడదు. కన్సిస్టెంట్‌గా పెట్టుకుంటానే పోవాలి. అండ్ మీకు మీ థంబ్‌నెయిల్ అండ్ వీడియో ఎడిటింగ్ చాలా ఇంపార్టెంటు. ఈ 2 హ్మ్. గూడా మీరు నేర్చుకోవడానికి ట్రై చేయాలి. ఈ ఈ కన్సిస్టెన్సీ అండ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం బాగా పాటించాలి. కన్సిస్టెంట్‌గా వీడియోస్ అప్‌లోడ్ చేయాలి. డీమోటివేట్ అయితే అసలు అవ్వకూడదు. మీకు యూట్యూబ్ మీద ప్యాషన్ ఉంటేనే రండి. మనీ కోసం అయితే రాకండి. యూట్యూబ్‌లో పెద్దగా మనీ ఏం రాదు. యూట్యూబ్‌లో గ్రో అయిన తర్వాత మనకి సైడ్ ఇన్‌కమ్స్ చాలా వస్తాయి కానీ, యూట్యూబ్‌లో గ్రో అవ్వకముందయితే మనకి ఇన్‌కమ్ రాదు. మీరు మనీ కోసమే వస్తే మీరక్కడ క్లారిటీ మిస్ అవుతారు. మీరు ప్యాషన్ ఉంటే మాత్రం మీరు తెలుసుకొని మీ జర్నీని యాహ్! స్టార్ట్ ట్రూ. జేయొచ్చు. ట్రూ బ్రో. యాక్చువల్‌గా అది వై వై ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటారు గదా! అంటే మనం యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసినాం? అంటే హ్మ్. బియాండ్ మనీ మనం థింక్ చేయాలా. హ్మ్. అవును. మనీ యాహ్! కోసమే జేయకూడదు. మనకి ఈ ప్యాషన్ కోసం జేస్తే ఆ మనీ ఆటోమేటిక్‌గా వస్తుంది. ఇప్పుడు నన్నే చూసుకుంటే బ్రో నాకు యూట్యూబ్ నుంచి ఇంకా ఇన్‌కమ్ రాలేదు గానీ, నాకు వేరే దాని విర వేరే దాని ద్వారా వస్తుంది. ఎలా అంటే నేను యూట్యూబ్‌లో నా వీడియోస్ నేనే ఎడిట్ చేసుకుంటాను.
అండ్ ఒక వీడియోలో నేను చెప్పాను ఇలా నాకు వీడియో ఎడిటింగ్ చేసి పెడతానని. హ్మ్. సో, అలా నాకు క్లయింట్స్ వచ్చారు వీడియో ఎడిటింగ్ చేసిమని. సో, నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక 2 ఛానెల్స్‌కి వీడియో ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నాను. సో, నాకు వీడియో ఎడిటర్‌గా మనీ రావడం స్టార్ట్ అయింది. యూట్యూబ్‌లో కూడా వస్తుంది. వన్స్ ఈ బీటెక్ కంప్లీట్ అయిపోతే మనకి ఇంకా ఫుల్ టైమ్ కంటెంట్ క్రియేటర్ అండ్ వీడియో ఎడిటర్‌గా ఉండిపోతాము. సో, అప్పుడు మనకి యాహ్! ఇన్‌కమ్ అయితే పెరుగుతుంది. ఓకే బ్రో. థాంక్ యూ. ఆహ్, థాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.